వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కోరుట్ల యూట్యూబర్ వైష్ణవి హత్యకు సంబంధించి అనేక కథనాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అతను హరిబాబు అనే వ్యక్తి వైష్ణవిని ఎందుకు చంపాడు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు, ఎట్లాంటి గొడవలు జరిగినాయి, నిజంగా వరకట్న వేధింపుల, ఆర్థిక సమస్యల, లేదంటే వివాహేతర సంబంధాల, ఇంకేదైనా అమ్మాయితోని హరిబాబుకి అటాచ్మెంట్ ఉందా? సో ఇట్లాంటి అన్ని అంశాల మీద వివిధ రకాల కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇవాళనే అంత్యక్రియలు జరిగినాయి. ఎవరికైతే యూట్యూబర్ వైష్ణవి ఉందో ఆమెను అంత్యక్రియలకు ఈరోజు కార్యక్రమాలు పూర్తయినాయి. సో ఇవాళ ఒక ఎక్స్క్లూజివ్ ఆడియో అయితే వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఆ ఆడియోలో హరిబాబు వాళ్ళ తల్లి, హరిబాబు ఇద్దరు కలిసి వైష్ణవితో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది ఫోన్ కాల్లో. దానికి సంబంధించిన ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆ ఫోన్ కాల్లో వాళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నారు, ఆ ఆడియో కాల్లో ఏ అంశం ఉందనేది మనకు ఆడియో మన దగ్గర దాకా వచ్చింది. అసలు ఏముందో తెలుసుకుందాం. అది వాళ్ళు చేయలేరు చేయలేరు, నువ్వు నాటకం చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని నాటకం నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, అది తీసుకొచ్చి పోతురా. ఆగాగు, నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు కానీ నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏ మొక్కం పెట్టుకొని వచ్చినావు? ఇంట్లో ఏ మొక్కం పెట్టుకొని వచ్చినావు? కట్టించి ఎక్కడికెళ్ళి వచ్చినావా? నీ ఎంటికల్ని రిపేట్ నిన్ను దొక్కి పడుతున్నా. ఇంటికి గాడులు గుర్రాలు నిన్ను ఎక్కడ ఉంగరం ఎత్తుకపోయినావు, బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడికలు అడుక్కొని తీరు. నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం మీద నీ ఉంగరం మీద ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది, తీసుకొచ్చి రేపు సొరతా, రేపు సొరతా వెళితా. రేపు తాడి బట్టల మీద అలా ఎవర్రు ఏది పొర్రు ఎవర్రు నేను దెబ్బ అన్ని ఎక్కడ కానీ నువ్వు నా దగ్గర ఎక్కడ కానీ పోతున్న తీసుకొచ్చి ఇంట్లో చదవట్లేవు. ఇప్పుడు ఉంగరం పోయింది, ఉంగరం తీసుకొచ్చి సొరతావా? సొర్రవా? రేపు అలా ఎవరితా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు, నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను, సిగ్గుమానం సేరం ఉండాలి. నువ్వు ఇంట్లో కట్టి డైరెక్ట్ ఎందుకు ఉండవు ఉంగరము? నీకు ఏం హక్కు లేదు నా ఇంట్లో దొరకడానికి. సిగ్గుమానం లేదా నీకు? ఎట్లా మాట్లాడాలో ఎలా నీకు? కడుపు కాలే నువ్వు చచ్చిపోని. నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి? నా ఇంటి ముంగటి కట్టుకుంటా కట్టుకుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా సిగ్గు మానం ఉందా? ఎందుకు మాటలు పడతాను? తీయలేము అని చెప్పినప్పుడు సో ఇది విషయం. ఒక ఉంగరం విషయంలో వీళ్ళకి గొడవ జరిగింది. ఉంగరం పోయింది అనేది ఒకవైపు నుంచి ఆరోపణ చేస్తూ ఉన్నారు. లేదు, ఉంగరం ఉన్నా కానీ పోయిందనే బదనాం వేస్తున్నాం అనేది వీళ్ళ అత్తకు, ఎవరైతే హరిబాబు వాళ్ళ అత్త, హరిబాబు అట్లాగే వైష్ణవికి, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఉంగరం విషయంలో గొడవ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఆడియో కాల్లో మొత్తం బూతులే ఉన్నాయి. ఇద్దరు అత్త కోడలు కావచ్చు, అట్లాగే భార్య భర్త కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఈ వాగ్వాదం అయితే కొనసాగింది, మాటల యుద్ధం అయితే కొనసాగింది. అన్ని బూతులే ఉన్నాయి కాబట్టి పూర్తిగా బయటికి వినిపించలేని పరిస్థితి. సో ఇది మొత్తానికి ఉంగరం విషయంలో మాత్రం ఒక గొడవ జరిగింది. అట్లాగే బెడ్రూమ్ వరకు కూడా వివిధ వ్యక్తులను తీసుకొచ్చి బెడ్రూమ్ వాళ్ళకు కూడా అలౌ చేస్తారనే విషయంలో కూడా కొంత అభ్యంతరం వ్యక్తం అవుతున్న పరిస్థితి మనకి ఈ ఆడియో ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో చూస్తూ ఉండాలి. ఇంకా మరిన్ని
మరి ఎట్లాంటి ఆడియోలు బయటకు వస్తాయి, ఏం అసలు నిజానికి కారణం ఏంటి, హరిబాబు అనే వ్యక్తి పోలీసులకు దొరుకుతాడా, దొరికితే ఎట్లాంటి శిక్ష పడే అవకాశం ఉంది, అసలు ఏం చేస్తారు, ఒక గర్భిణిని హత్య చేసినటువంటి హరిబాబు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడా అనే దాని మీద పోలీసులు అయితే గాలిస్తున్న పరిస్థితి.